నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుని వారికి అండగా ఉంటామని హామీ రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ జీ తెలుగు సరిగమప ఆడిషన్స్ పోటీలో ప్రతిభను ప్రదర్శించిన యువత గోదావరి తీరంలో ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం ఆధ్యాత్మిక కరపత్రాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు రాజమండ్రిలో సందడి చేసిన కమిటీ కుర్రోళ్లు సినిమా యూనిట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరిస్తారని వెల్లడి ఎర్రకాలువ కొవ్వాడ తాడిపూడి కాలువల వరద ఉధృతికి ముంపు బారిన పడిన పంట పొలాల రక్షణకు ముంపు సమస్య శాశ్వత పరిష్కారం చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తుందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. గోపాలపురం స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎర్రకాలువ వరద ఉధృతితో ముంపుకు గురైన గోపాలపురం మండలం గౌరీపట్నం వెంకట్రాయపాలెం గ్రామాల్లోని నీట మునిగిన పంట పొలాలను స్థానిక నాయకులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎంపీ పురంధరేశ్వరి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి రైతులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందించే దిశగా కృషి చేస్తానని రైతులకు భరోసా కల్పించారు. ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎర్రకాలువ కొవ్వాడ తాడిపూడి కాలువలు దాని పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుని అండగా ఉంటుందని తెలిపారు. గోపాలపురం మండలంలో సుమారు 5,000 ఎకరాలకు గాను 2,300 ఎకరాలు ముంపుకు గురైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికే నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు వివరాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా గోపాలపురం మండలంలో ఎర్రకాలువ కొవ్వాడ తాడిపూడి కాలువలు వరద ముంపు వల్ల ప్రతి ఏడాది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పురంధరేశ్వరి పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనంతో పాటు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎర్రకాలువకు సంబంధించి ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించే విధంగా అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర నిధులు కేంద్రం నుంచి నిధులను తీసుకుని ఎర్రకాలువ ముంపు నివారణకు ఏటిగట్ల పటిష్ట చేసి శాశ్వత పరిష్కారం కూటమి ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతులు కూడా తాత్కాలిక ఉపశమనం కంటే శాశ్వత పరిష్కారం దిశగా ముంపు నివారణ కావాలని కోరుతున్నారని ఎర్రకాలువతో పాటు కొవ్వాడ తాడిపూడి కాలువగట్లు పటిష్టత అంతంత మాత్రంగా ఉందని ఏటిగట్ల పటిష్టత చేసి వరద ముంపు నివారణ దిశగా శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పురంధరేశ్వరి వివరించారు. ముంపు నివారణ వల్ల ఈ ప్రాంతపు రైతులు పంట నష్టపోకుండా శాశ్వత పరిష్కారం చేసే దిశగా శాసనసభ్యులు వెంకటరాజు కోరడం జరిగిందని వారి అధ్యక్షతన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎర్రకాలువ కొవ్వాడ కాలువకు ప్రాజెక్ట్ రిపోర్టులను తయారు చేసి పంపాల్సిందిగా అధికారులను ఆదేశించామని ఎంపీ పురంధరేశ్వరి రైతులకు తెలిపారు. రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అంటగా ఉంటుందని మోడీ రైతుల ఆదాయాన్ని మరింత పెంచే విధంగా ఫసల్ బీమా యోజన కిసాన్ సమ్మాన్ నిధి వంటి అనేక కార్యక్రమాల ద్వారా వాటి ప్రయోజనాన్ని రైతులకు అందిస్తున్నారని ఎంపీ పురంధరేశ్వరి వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకున్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావించారు. అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే ఉన్నాయని ఈ ప్రాంతపు రైతాంగాన్ని ఆదుకునే విధంగా శక్తివంచన లేకుండా తన వంతు కర్తవ్యం నిర్వహిస్తారని ఎంపీ పురంధరేశ్వరి రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, వ్యవసాయ శాఖ ఏడీ పి చంద్రశేఖర్, ఏవో రాజారావు, బొడ్డు వీర్రాఘవులు, మద్దిపాటి రమేష్ చౌదరి, జాస్ట శ్రీనివాస్, ఈలి సత్యబాబు, రాము, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే దాన్ని తీసుకుని మనం ఒకవేళ మనకి రాష్ట్రంలోనే మనకి నిధుల వెసులుబాటు ఉంటే ఇక్కడే మనం తెచ్చుకోవటం, లేదంటే కేంద్రం నుండి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించి నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. అదే విధంగా శాశ్వత పరిష్కారం, ఇందాక ఒక రైతు సోదరుడు కొంచెం బాధతోటి
ఇప్పటికిప్పుడు మీరు తాత్కాలిక ఉపశమనం కాదు, మాకు శాశ్వత పరిష్కారం ఏమిటి అని చెప్పి వారు వేసినటువంటి ప్రశ్న. కనుక శాశ్వత పరిష్కారం అంటే తాడిపూడి, అదే విధంగా కొవ్వాడ కాలువ మీద కూడా ఇప్పుడు కొవ్వాడ చూసినట్లయితే పక్కన అసలు బండులు లేవు. వచ్చినటువంటి నీరు ఏదైతే ఈ ఫ్లడ్స్ లో వస్తాయో అవన్నీ కూడా పొంగి పంట పొలాలని ధ్వంసం చేసేటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం. కనుక ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం, బండ్లు ఎక్కడ కట్టాలి, ఒకవేళ ఈ నీరు కనుక ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకెళ్లి తాడిపూడిలో కలుపుతున్నారు, దాన్ని గోదావరిలో కలపాలా, తాడిపూడిలో కలపాలా, లేకపోతే ఆ వెనక్కి తన్నేటువంటి నీరుని మనం ఏమైనా ఒడిసిపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇవన్నీ అంశాలు వీటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ ఒక శాశ్వతమైనటువంటి ఒక డిపిఆర్ని ఇటు కొవ్వాడ కాలువ కావచ్చు, తాడిపూడికి కూడా కావచ్చు, వాటిని ఎమ్మెల్యే గారిని అభ్యర్థించాను. వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే అధికారులతో కూర్చుని నేను శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో పుష్కర మహోత్సవాలలో భాగంగా ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు కరపత్రాన్ని ఆవిష్కరించారు. అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా సంస్థ 108 ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ రూరల్లో సంవత్సర కాలంలో ఉచిత శ్రీనివాస కళ్యాణాలను కార్యాచరణ దిశగా సిద్ధం చేశారు. కళ్యాణాలు ఆలయాలు, మందిరాల వద్ద మాత్రమే చేస్తారు. అభివృద్ధి లేనటువంటి ఇప్పటి వరకు శ్రీనివాస కళ్యాణాలు జరగని ఆలయాలు, మందిరాలకు ముందుగా ప్రాధాన్యతనిస్తారు. 10 మంది వ్యక్తులు బృందంగా ఏర్పడి కనీసం 50 జంటలు కళ్యాణంలో కూర్చునేలా నిర్ణయించుకుని ఉచిత కళ్యాణం కోసం ముందుగానే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను నిర్వాహకులకు అందజేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కరపత్రాలను విశిష్ట అతిథులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సపల్లి హారిక, పాలకొల్లు శ్రీనివాసరావు, ముత్తంగి బుచ్చిరామయ్యలు ఆవిష్కరించారు. అతిథులు మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయమైన ఘటనన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9989032111లోను, మరొక నెంబర్ 8520034741 నెంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఒక మహద్భావంగా మంచి కళ్యాణం ఇక్కడ చేశారు. ఇది ఊరికి ఇది మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఆ రోజున అందరినీ పాల్గొనమని మేము వాళ్ళకి ఆర్థికంగా కానీ అలాగే ఇతర విధంగా కానీ మా తరపున మా కూటమి తరపున మేము కానీ మన సోదరిమణి పురంధరేశ్వరి కానీ అలాగే జనసేన ఇక్కడ అనుసూయ సత్యనారాయణ, వై శ్రీను ఇలాగ ముగ్గురం కలిపి కూటమి ఉంది. 3 పార్టీలు వీళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని ఈ అమ్మఒడి సేవాతరణి కృషి చేస్తోంది గత 12 సంవత్సరాలు బట్టి. ఈ సంవత్సరంలో కూడా ఈ 108 కళ్యాణాలు కూడా తలపట్టింది కూడా ఆ ఉద్దేశంతో అది దిగ్విజయంగా జరగాలని నా వంతు సాయాన్ని తప్పకుండా భరిస్తాను. కూడా చాలా గొప్పది. ఎందుకంటే 108 కళ్యాణాలు సంవత్సరం లోపు చేసి తర్వాత ఆర్ట్స్ కాలేజీలో సంవత్సరం తర్వాత ఒక పెద్ద కార్యక్రమంగా ఎవరైతే 108 కళ్యాణాల్లో దేవాలయాల్లో పాల్గొన్నారో ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరితో కూడా ప్రచారం చేస్తూ ఆర్ట్స్ కాలేజీలో చిన్నజీయర్ స్వామి గారిని అలాగే పెద్ద పెద్ద గురువుల్ని తీసుకొచ్చి ఒక మంచి సంకల్పంతో ఒక దైవ కార్యాన్ని చేయాలన్న అదేవిధంగా మెడికల్ క్యాంపుల నిర్వహణలో కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడంలో కానివ్వండి, ధార్మిక కార్యక్రమాలు జరపడంలో కానివ్వండి, అదేవిధంగా యువకులకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ, ఈ విధంగా ఇలా 8 గో సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ అంటూ ప్రాకృతవర్ధని, వివేకవర్ధని. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ ను కన్నమ్మ తల్లి గుడి రోడ్డులో జీ తెలుగు సరిగమప ఆడిషన్స్ నిర్వహించారు.
జీ తెలుగు సరిగమప సినీ పాటల లోకానికి ఎంతో మంది కొత్త గాయకులను పరిచయం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి యువత పోటీ పడుతూ ఉంటుంది. పవిత్ర గోదావరి కళలకు కాణాచి, సాంస్కృతిక రాజధాని చారిత్రకమైన రాజమండ్రిలో భావి భారత గాయనీ గాయకులను, నటులను ప్రపంచానికి ఐకాన్గా పరిచయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్ కలాం జూనియర్ కళాశాలలో జీ తెలుగు ఆడిషన్స్ నిర్వహించారు. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన ఔత్సాహిక గాయనీ గాయకులు ఇందులో పోటీ పడ్డారు. సుమారు 200 మంది యువతులు, 200 మంది యువకులు ఆడిషన్స్కు వచ్చి విశేషమైన ప్రతిభను ప్రదర్శించారు. వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగ కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం సాగిస్తున్నామని, ఎంఆర్పీఎస్ పోరాటంలో భాగంగా పంజాబ్ సుప్రీంకోర్టులో కేసు వేసిన ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఇప్పటిది కాదని 1965లోనే లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో లోకూర్ కమిషన్ వేశారని తెలిపారు. మాజీ ఎంపీ దుర్మార్గపు ఆలోచనలతో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ కోరుమిల్లి విజయశేఖర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ చేస్తున్న ఉద్యమం సుప్రీంకోర్టు తీర్పుతో ఫలించిందని పేర్కొన్నారు. నాయకులు దండపాటి కృష్ణఫర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన మాదిగలకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాలకు ఇది వర్తిస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగ ఉపకులాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే నువ్వు మాట్లాడితే మాదిగలు కలిసి ఉండాలంటున్నావు కదా, మరి ఏ రోజన్నా మాదిగలకు ఒక సీట్ ఇవ్వండి నువ్వు డిమాండ్ చేసావా? ఏ రోజన్నా మీరు మాలలే కదా ఎంపీగా ఉండి అన్ని అవకాశాలు తీసుకున్నారు రాజకీయ రిజర్వేషన్లు, మరి మాదిగలకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ఏ రోజైనా డిమాండ్ చేసావా? మాదిగలు నీకు సీట్లేమో సీట్లు ఇస్తే ఓట్లు వేయాలి, మాదిగలంతా నీ వెనక తిరగాలి, మాలలకే మరి వారికి ఇచ్చి అవకాశాలు వారికి ఇచ్చి మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాదిగలు కూడా అన్ని సమానంగా పంచుకోండి అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం అవకాశం ఇస్తే దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తావా? నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా? న్యాయ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకించినట్టే కదా. లేదా చెప్పు, మాకు మాలలకు ఒక్కరికే రిజర్వేషన్లు ఇవ్వండి, మాదిగ ఉపకులాలకి మీరు ఎవరో తీసుకోకండి అని ఒక స్టేట్మెంట్. వరద సహాయక చర్యలలో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. పాలకపక్షానికి మోసం చేయడం కొత్తేమీ కాదని, తాను ఇచ్చిన హామీలన్నీ తొంగలోకి తొక్కి పథకాలకు త్రిలోకాలిస్తున్నారని మాజీ ఎంపీ భరత్రాం అధికార టీడీపీని దుయ్యపట్టారు. మార్గాని ఎస్టేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ భరత్రాం మాట్లాడుతూ
వరద సహాయక చర్యలు చేపట్టడంలో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. పునరావాసం సహాయక చర్యల్లో పూర్తిగా వైఫల్యం చెందారని, గతంలో ఎప్పుడూ ఎటువంటి పరిస్థితి లేదని, వరద బాధితులు కలెక్టర్ నిలదీసే పరిస్థితులు దాపరించాయని పేర్కొన్నారు. 28 లక్షల అవుట్ఫ్లో వచ్చినప్పుడే వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదుకుందని, విఆర్ పురం వద్ద లైఫ్ జాకెట్ లేక ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. వరద బాధితులకు రేషన్, నగదు వంటి సేవలు పూర్తి స్థాయిలో అందించాలని, గతంలో తమ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా వరద బాధితులకు ప్రభుత్వం తరపున సేవలు అందించేవారని గుర్తు చేశారు. వాలంటీర్లకు చంద్రబాబు 10,000 రూపాయలు ఇస్తారని, ఏకంగా వాలంటీర్నే తొలగించారని, కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని కోరారు. సూపర్ 6ను చూసి భయమేస్తోందంటున్న చంద్రబాబు పథకాలకు త్రిలోదకాలిచ్చారని, చంద్రబాబు ప్రజలను మోసం చేయడం కొత్తేమీ కాదని ఆరోపించారు. ఎప్పట్లోగా సంపద సృష్టిస్తారో, ఎప్పట్లోగా పథకాలిస్తారో చెప్పాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే సుమారు 10 కోట్ల విలువ చేసే ఇసుక కొండలను బకాసుల్లా మింగేశారని, ఇసుకను మాయం చేశారని ఆరోపించారు. కొంతమంది ఎమ్మెల్యేలు కలెక్టర్ వద్దకు వెళ్లి ప్యాకాట్ క్లబ్ నిర్వహించుకుంటామని అడుగుతున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో క్వారీ సెంటర్, ఆనందనగర్లో వందలాది మందితో క్లబ్బుల్లో ప్యాకాట్లు ఆడిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అడపా శ్రీహరి, పోలు విజయలక్ష్మి, సంకేశ భవానీప్రియ, మజ్జి అప్పారావు, కాటన్ రజనీకాంత్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు ఎలాగ జరుగుతూ ఉన్నాయి, జనగణన పూర్తి స్థాయిగా చేయండి. కులాల వారీగా, వాళ్ళ వృత్తుల వారీగా ఎవరెవరు ఎంతెంతమంది జనాభా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుచేతనంటే ఎట్లాగా జనగణన జరుగుతున్నప్పుడు కులగణన కూడా జరగాలి. కులగణన జరిగితే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏ సామాజిక వర్గం ఎంతెంత ఉన్నారు, వాళ్ళు ఎంత కిందన స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉండింది 2024, స్వాతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఏ రకంగా అయితే కులగణన చేశారో అప్పుడు చేసిందే ఇప్పుడు కూడా మనం లెక్కల్లో ఉన్నాయి. అసలు ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1935లోనే ఎప్పుడో జరిగిందంట కులగణన, మళ్ళీ ఇప్పుడు దాకా జరగల. అంటే మరి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి, ప్రత్యేకించి బీసీలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి కులగణనతో పాటు జనగణన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం. రాజమండ్రిలో కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమని యూనిట్ నిర్వాహకులు వెల్లడించారు. అన్ని వర్గాలను అలరించేలా గోదావరి బ్యాక్డ్రాప్ తో కమిటీ కుర్రాళ్ళ సినిమాను తెరకెక్కించినట్లు నిహారిక కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత నటి నిహారిక, చిత్ర దర్శకుడు యదువంశి చెప్పారు. కొణిదెల పద్మజ నిర్మించిన ఈ చిత్రంలో అందరూ కొత్త నటులే కావడం విశేషం. కమిటీ కుర్రాళ్ళ చిత్రం ఈ నెల 9న వరల్డ్ వైడ్ థియేటర్లో సందడి చేయనుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం రాజమేంద్రానికి విచ్చేసింది. హోటల్ చెంటన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు యదువంశి మాట్లాడుతూ, రైటర్గా పనిచేసిన తాను చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిహారిక మాట్లాడుతూ, సినిమాలో అందరూ కొత్త వాళ్లైనప్పటికీ బాగా నటించారని పేర్కొన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నానన్నారు. నటి తేజస్సురావు మాట్లాడుతూ, రాజమేంద్ర నగరానికి చెందిన తనకు ఈ మూవీలో అవకాశం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎంత చాలామంది చేతులు మారి 3 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది, కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇంత మంచి టీం వచ్చింది. ఈ 11 మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటివరకు చూడలేదు, అంత హార్డ్ వర్కింగ్ యంగ్స్టర్స్ని. అండ్ యదువంశి గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది, నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా. సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు, కమిటీ కుర్రోళ్ళు. ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు.
అన్ని కమిటీలు అండి అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతిదానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోళ్ళ సినిమాలో అన్నీ చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి, మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి, మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా. అందరూ కూడా ఆల్రెడీ ఎక్కడో యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చాం అనుకుంటున్నారు, బట్ అందరూ ఇదే ఫస్ట్ సినిమా. బట్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఈ మంత్ ఆగస్టు 9వ తారీఖున రిలీజ్ అవుతుందండి. మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ప్రెస్ ద్వారా బాగా తెలియజేసి కొంచెం సినిమాకి మంచి ప్రమోషన్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ నేను గోదావరి అమ్మాయిని. సో గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా, నా ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేర్చుకోవడం అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను నా ఇంటర్ నుంచి. సో అలా కమిటీ కుర్రాలు అనే సినిమాలో పెద్దోడు అనే ఒక క్యారెక్టర్ చేశానండి. ఈ కమిటీ కుర్రాలు అందరిలో నేను కొంచెం పెద్దవాడిని. ఊర్లో ఉండిపోయి మిగతా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్. అది కొంచెం అమాయకంగా ఉండే క్యారెక్టర్, ప్యూర్ సోల్ ఆ క్యారెక్టర్లో ఉంటుందండి. అండ్ చాలామంది వాళ్ళని వాళ్ళు చూసుకునే ఒక క్యారెక్టర్ మా పెద్దోడు క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతవరకు మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఎవరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ప్రీలీజ్ ఈవెంట్ వరకు సేవ్ చేద్దాం ఉన్నా, బట్ అదే చెప్తాను. బట్ రియలీ థ్యాంక్ యూ నిహారిక గారు అండ్ రమేష్ గారు, వంశీ అన్న. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంత గ్రాండ్ రిసెప్షన్ మాకు దక్కుతుందంటే బికాస్ నిహారిక గారు ఉండడం వల్లే. రియలీ గ్రేట్ఫుల్. నిజంగా ఈ ప్రాజెక్టులు చేసినందుకు ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. సో థ్యాంక్ యూ అండి నాకు ఆపర్చునిటీ. రాజమండ్రి మోరంపూడిలో శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. పోలేరమ్మ సత్సంగం ఆధ్వర్యంలో సుమారు 45 రకాల స్వీట్లు, పండ్లు, పుష్పాలు, పసుపు కుంకుమలతో అమ్మవారికి చీరసారలు సమర్పించారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. రాజమండ్రి మోరంపూడిలో పోలేరమ్మ దేవాలయంలో పోలేరమ్మ తల్లి సత్సంగం సభ్యులం అండి మేమందరం. ఆషాఢ మాసం సందర్భంగా మా పోలేరమ్మ తల్లికి ఇవాళ చీర, శారీ భక్తులు అందరం కలిసి సమర్పించుకున్నాము. మొత్తం 41 రకాల స్వీట్లు, చీర, శారీ అన్నీ కూడా చలిమిడి అన్నీ. శారీకి మనం అయితే ఎలాగైతే మన పిల్లలకి పెట్టుకుంటామో అదేవిధంగా అన్ని రకాల 45 రకాల స్వీట్లతో అమ్మకి శారీ తీసుకొచ్చామండి. ధవళేశ్వరంలో శ్రీ విద్యా రామలింగేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ధవళేశ్వరంలోని శ్రీ విద్యా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన విశిష్టమైన రోజు సందర్భంగా అన్నాభిషేకం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 146వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహంత లక్ష్మణరావు, వరప్రసాదరావు, మార్సటి సత్యనారాయణ, మురపాక వీర్రాజు, కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, పడాల అప్పారావు, ఎల్లజోసుల వెంకట శాస్త్రి, అనమోల్ సత్యనారాయణమూర్తి, బొల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుని వారికి అండగా ఉంటామని హామీ. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ జీ తెలుగు సరిగమప ఆడిషన్స్ పోటీలో ప్రతిభను ప్రదర్శించిన యువత. గోదావరి తీరంలో ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం. ఆధ్యాత్మిక కరపత్రాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు. రాజమండ్రిలో సందడి చేసిన కమిటీ కుర్రోళ్లు సినిమా యూనిట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరిస్తారని వెల్లడి. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.